నమస్తే అండి అందరికి. ఈ రోజు మా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న మునగ చెట్టు చూపిద్దామని ఆశపడుతున్నా అండి మీకు అందరికి. ఎందుకంటే మా అంగన్వాడీ యొక్క లక్ష్యమే తల్లి బిడ్డల సంక్షేమం అండి. మాతా శిశు సంక్షేమం అంటే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండడం కోసం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి. ఇందులో భాగంగానే తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ప్రతి అంగన్వాడీ సెంటర్లో, మా ఆంధ్రాలో అయితే మా ఏపీలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో మునగ చెట్టు కంపల్సరీ ఉండాలండి. అది రూల్ అనమాట. ఎందుకంటే మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు తల్లులకి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉన్నాయండి. అందుకోసమని మునగ చెట్లు మాకు ఇచ్చి మరీ పెంచమన్నారండి. ఇదిగోండి చక్కగా పెరిగింది మా దగ్గర మునగ చెట్టు. ఇదిగోండి ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి ఇంకో చెట్టు కూడా కొత్తగా పెంచుతున్నామండి, రెండో చెట్టు. ఎందుకంటే ప్రతిరోజు వీటి ఆకులు ఎంతో మాకు ఉపయోగపడుతున్నాయి. కొంచెం పెద్దగా అయిన తర్వాత కాయలు కూడా కాస్తాయండి. అవి కూడా మాకు పప్పులో వేసి తల్లులకి పిల్లలకి పెట్టుకుంటామండి బోండాలు. అయితే ఈ ఆకు ఇంత ఫ్రెష్ గాను చక్కగా ఉందండి. ఈ ఆకును ఏం చేయాలంటేనండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆకులు అంటే అన్ని ఆకులలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. ఆకుకూరలు అంటేనే చాలా మేలుకరంగా ఉంటాయి, కానీ మునగాకు ఒక ప్రత్యేకత ఉందండి. అన్ని ఆకులలో అన్ని ఐరన్, కాల్షియం అవి ఉంటాయి, ఇందులో కూడా కామన్గా ఉంటాయండి. కానీ మునగాకులో ఎస్పెషల్లీ ఏంటంటే అయోడిన్ ఉంటుందండి. అయోడిన్ అనేది ఒక మూలకం అండి. అన్నిట్లో మనం తీసుకుందామన్నా ఉండదండి, అది ఆవిరి రూపంలో వెళ్ళిపోతుందండి మనకు అందకుండా. కానీ అయోడిన్ అనేది ఈ మునగాకులో కంపల్సరీగా మనకు దొరుకుతుందండి. అందుకోసమని ప్రతిరోజు పప్పులో కానీ మనం మామూలుగా ఆకుకూరలాగా టమాటా వేసి వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, తాలింపులో కరివేపాకులాగా కూడా ఉపయోగించుకొని దీని నుండి వచ్చి మనం ప్రతి మేలుని పొందుకోవచ్చండి. అయితే అయోడిన్ లోపం వల్ల మనకి వచ్చే జబ్బులు ఏంటో ఒక రెండు తెలుసుకుందామండి. అవి రాకుండా చేసే అంత గొప్ప శక్తి ఈ మునగాకులో ఉందండి. అయోడిన్ లోపం వల్ల గాయటర్ వస్తుంది, తెలుసు కదండి. ఈ గౌద పిల్లల్లాగా వస్తాయి కింద గాయటర్, థైరాయిడ్ అంటారు కదండి, అవి వస్తాయి అనమాట. అవి రాకుండా ఉండడానికి ముందుగానే మనం ఈ మునగాకు తీసుకుంటేనండి మునగాకులో ఉన్న అయోడిన్ వల్ల అలాంటివి రాకుండా చేసుకోవచ్చు. ఐరన్, కాల్షియం అవి కూడా ఫుల్గా ఉంటాయండి ఇందులో. రక్తహీనత కూడా రాకుండా బాగా కాపాడతాయండి. ఇప్పుడు మనకి రక్తం ఫుల్గా ఉన్నా కానీ అయోడిన్ లోపం ఉంటే ఇక అది మనం ఎవరు కూడా పూడ్చలేని లోపం అండి. అది దాని మూలంగా అది ముదిరితే కనుక క్యాన్సర్ అవుతుందండి. అందుకోసమని అవేవి మనం వాటి బారిన పడకుండా ఉండాలంటే మునగాకులు కంపల్సరీగా తినాలండి. మునగాకులు తినొచ్చు, మునక్కాయలు తినొచ్చు. కాయలు అందరికీ తెలుసండి, కానీ మునగాకులు ఉపయోగించుకోరు ఎవరు. కానీ మా అంగన్వాడీ సెంటర్లలో ప్రతి సెంటర్లో ఉంటుందండి. మా అంగన్వాడికి వచ్చే పిల్లలకి మంచి ఆరోగ్యం ఈ ఆకు ద్వారా మేము అందిస్తున్నామండి. అందుకని మేము చాలా గర్వపడుతున్నామండి. థ్యాంక్ యూ అండి అందరికీ.